పర్యటించనున్నారు. 285 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల ప్రారంభోత్సవం చేయనున్నారు. 6,280 కోట్ల వ్యయంతో జాతీయ రహదారుల అభివృద్ధి చేయనున్నారు. కాగజ్ నగర్లో హైవేకు శంకుస్థాపన చేయనున్నారు. BHEL అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇవాళ తెలంగాణలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. 285 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల ప్రారంభోత్సవం చేయనున్నారు. 6,280 కోట్ల వ్యయంతో జాతీయ రహదారులు అభివృద్ధి చేయనున్నారు. కాగజ్ నగర్లో హైవేకు శంకుస్థాపన చేయనున్నారు. BHEL అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నితిన్ గడ్కరీ ఈరోజు హైదరాబాద్లో పర్యటన ఉండనుంది. పలు శంకుస్థాపనలు కూడా ఉన్నాయి. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. నేడు రాష్ట్రంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈ ముగ్గురు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సుడిగాలి పర్యటన చేయనున్నారు. అయితే ముందుగా రాష్ట్రంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన సందర్భంగా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. పలు చోట్ల బహిరంగ సభలు కూడా ఉన్నాయి. అయితే ఇటు ముందుగా నితిన్ గడ్కరీ నాగపూర్ నుంచి హెలికాప్టర్ ద్వారా కాగజ్ నగర్ అస్ఫాబాద్ కొమరంభీం జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్, కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కి చేరుకుంటారు. అక్కడ నుంచి అక్కడ నేషనల్ హైవేకి, అంటే దాదాపుగా ఈ ఏదైతే కాగజ్ నగర్ 3,694 కోట్లతోటి నిర్మించినటువంటి నేషనల్ హైవేకి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. దాంతో పాటు అక్కడికి వెళ్ళి 115.39 కిలోమీటర్ల ఈ 5 జాతీయ రహదారులు ఎక్కడైతున్నాయో ఆ రహదారులు కూడా అక్కడికి వెళ్ళే నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. తర్వాత అక్కడే కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో నితిన్ గడ్కరీతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, వీరంతా కూడా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకైతే కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ కు మరి కాసేపట్లో, అంటే 10 గంటలకు షెడ్యూల్ ఉండడంతో కొద్దిగా 10 గంటలకే రీచ్ అయ్యేలాగా అయితే అధికారులు అయితే చెప్తున్నారు. 10 గంటలకు 10:30కి అయితే బహిరంగ సభ ప్రారంభం కానుంది. బహిరంగ సభ ప్రారంభమైన తర్వాత ప్రజలను ఉద్దేశించి ముగ్గురు కేంద్ర మంత్రులు మాట్లాడతారు. ఆ ప్రసంగించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా జాతీయ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు సంబంధించి శంకుస్థాపనలు చేయనున్నారు. అయితే ఇక్కడ నుంచి దాదాపుగా మధ్యాహ్నం 1 గంటకు, అంటే ఇటు కొమరంభీం జిల్లా అస్ఫాబాద్ లో బహిరంగ సభ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి 3:30 వరకు హైదరాబాద్ శివార్లోని కన్వా శాంతి వనాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు BHEL ఫ్లైఓవర్ ప్రారంభిస్తారు. 5:30 అంబర్పేట ఫ్లైఓవర్ ని ప్రారంభించి అక్కడి మైదానంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. 178.14 కిలోమీటర్ల మేర 2,328.43 కోట్లతో నిర్మించిన 7 జాతీయ రహదారులను ఈ సభ నుంచి కేంద్ర మంత్రులు ముగ్గురు కూడా నితిన్ గడ్కరీతో పాటు ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఆయనతో పాటు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్, వీరంతా కలిసి కూడా వీటిని ప్రారంభిస్తారు. వీటితో పాటు పలు కొత్త వంతెనల నిర్మాణానికి సంబంధించి, రహదారుల విస్తరణకు సంబంధించి కూడా శంకుస్థాపనలు చేయనున్నారు. అయితే కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా మొదటగా 10:15 కాగజ్ నగర్ కొమరంభీం జిల్లాలోని కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ కు చేరుకోనున్నటువంటి నేపథ్యంలో ముగ్గురు కేంద్ర మంత్రులు వస్తున్నటువంటి నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే అన్ని పూర్తి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. జ్యోతి, మరి కాసేపట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మరి కాసేపట్లో అయితే సభకు చేరుకోనున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.